హాయ్ అండి. మౌనిక నిజంగా నాకు చెప్పింది స్టేజ్ మీద ఫస్ట్ ఫొటోస్ పెట్టింది. తర్వాత సార్ నేను డాడీ గారు అంటే నిజంగా నిజంగా అంటే ఎంత అందమైన అమ్మాయికి ఆ దేవుడు అంటే ఏదో తప్పు చేస్తాడంటే చూసారా ఆలోచన. అంటే దేవుడు తప్పు కాదు అది, కానీ ఆ తప్పును కూడా తను సరిద్దుని అసలు ఆ డ్యాన్స్ పర్ఫార్మెన్స్ ఏంటి, అసలు స్టేజ్ అంటే మొత్తం ఏళ్ళలో ఆల్రెడీ చాలా సినిమాలు సెలెక్ట్ అయింది, ఆల్రెడీ సినిమాలు చేసింది. ఇంకా కూడా చెప్తున్నాను తన ప్రతిభను చూడండి, ఛాన్స్ ఖచ్చితంగా ఇవ్వండి. ఇలాంటి అమ్మాయికి మనకి ఖచ్చితంగా ఛాన్స్ ఇవ్వండి. ఇంకా పైకి వస్తే ఖచ్చితంగా మళ్ళీ పేరు ఖచ్చితంగా చెప్పుకుంటారు. థ్యాంక్ యూ అమ్మ మౌనిక. అయ్యో గట్టిగా మాట్లాడమ్మా, స్టేజ్ మీద ఇక్కడ మాట్లాడలేవా? మైక్ కావాలా? సార్ వాళ్ళ గురించి తెలుసుకున్నాను సార్, నన్ను సెలెక్ట్ చేశారు ఇంటి వరకు తీసుకురావడం సార్ వాళ్ళని సార్. గోల్ రెడ్డి సార్ గారు నన్ను ఇక్కడ తీసుకొచ్చారు. అదే లేదండి, అందరికి ఫోటో పెట్టింది రమ్మన్నాను, ప్యాన్ నిరూపించుకోండి. గుడ్ అండి, నిజంగా థ్యాంక్ యూ. వచ్చిన అందరికి కూడా పేరు ధన్యవాదాలు. అందరూ కూడా మంచి ఛాన్స్ రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకున్నాను. ఎందుకంటే నా వల్ల ఇంతమంది వస్తారంటే ఖచ్చితంగా లోపలికి అయితే చెప్పుకుంటారు కదండి, నా బాధ అదే. అందుకని నేను వేరే ఏది ఆశించి కాదు, ఆల్రెడీ చెప్తాను. నాకు ఆల్రెడీ ఎన్నో ఫోన్లు వస్తున్నాయి, ఇందాక ఏంటి నువ్వు ఏదో చేస్తున్నావంట, 300 వసూలు చేస్తున్నావంట అన్న. ప్లీజ్ అర్థం చేసుకోండి, నేను చేసేది అంత మంచి గురించే నేను అన్నాను. కాదు 300 రూపాయల గురించి కాదు మీ టాలెంట్ ఉంటే రండి చేసుకోండి, అంతేగాని ఆలోచించుకున్నాను. తప్పకుండా మా సుందరెడ్డి గారు మేడం గారు ఛాన్స్ ఖచ్చితంగా ఇస్తారు అందరికి కూడా, ఖచ్చితంగా బాస్లోకి అందరూ కూడా వస్తారు ఖచ్చితంగా. నేను చెప్తున్నాను, లేదు అంటే నేను చెప్తున్నా, ఇప్పుడే చెప్తే సుందరెడ్డి గారు నేను ఒప్పుకోను అది, ఎందుకంటే నేను బుక్ అయిపోతాను. రెండోసారి రావాలి, ఇప్పుడు రెండోసారి మా ప్రొడ్యూసర్ గారండి, సుందరెడ్డి గారు అంటే మాకు ఆకలితోనే ఆవిడ తిన్నా సరే నాకు ఆకలితోనే ఆవిడ ఆలోచిస్తుందండి. అదండి ప్రొడ్యూసర్ అంటే అదే మేడం. ఖచ్చితంగా అందరికీ ఛాన్స్ ఇవ్వాలి, అది ఖచ్చితంగా. ఎందుకంటే మీరు ఎప్పుడు స్టార్ట్ చేస్తారు? నెక్స్ట్ మంత్ ఫస్ట్ వీక్ అండి, రాసుకోండి ఖచ్చితంగా. అది మేడం గారు చెప్పారు. ఖచ్చితంగా. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం, థ్యాంక్ యూ. అనిత అబ్బా అయ్యే అనిత పాట పాడుతున్నాను చేస్తారా? ఓ మరి కాసేపట్లో అనిత గారు చేస్తారంట పర్ఫార్మెన్స్, చూద్దాం. రెడీగా ఉండండి. ఇక అనిత పాడినంటే మా అనిత ఆయన ఊరు కూడా ఇంకా ఆయనే చేస్తారు పర్ఫార్మెన్స్ కూడా అయిపోయాను. ఓకే, థ్యాంక్ యూ. మనం చేసేద్దాం సార్.